హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, ఎగ్స్ అయితే ఉడకబెడదామని చెప్పేసి ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను అనమాట. 5 ఎగ్స్ ఉడకబెడతాను. మా నాన్న అయితే మంచిగా తింటాడండి ఎగ్స్, అందుకని చెప్పేసి ఒక 5 అయితే గిన్నెలో వేస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి కదా. ఇందులో కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే పగిలిపోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి గుడ్లు. మంచిగా పొట్టు తీసేటప్పుడు కూడా బాగా వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడేమో బీరకాయలు నిన్న మార్కెట్ అని చెప్పి మార్కెట్కి వెళ్ళాను. ఫ్రెష్ బీరకాయలు ఉంటే తీసుకొచ్చాను అనమాట. చాలా బాగుంది, కిలో తీసుకొచ్చాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువనే ఉంటాయి ఇవి అయితే నేను కట్ చేసి కూర వండుదామని చెప్పేసి మొత్తం పొట్టంతా గీకాను. పొట్టు కూడా దీన్ని పడేయకూడదండి, ఇది హెల్త్కి చాలా మంచిది అంటారు కదా. బీరకాయ పీచు పదార్థం ఉంటుంది ఎక్కువ ఇందులో. ఇది వచ్చేసి పచ్చడి చేసుకుంటారు, పొట్టు చింతపండు వేసి ఎండుమిర్చి వేసి ఎల్లిపాయలు జీలకర్ర వేసి చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి చేస్తాను నేను. ఓకే, ఇక్కడైతే ఇక బీరకాయలు అయితే శుభ్రంగా కడిగి మొత్తం కట్ చేశాను, చిన్న చిన్న పీసెస్ లాగా ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా ఎగ్స్ ఉడుకుతున్నాయి, రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇక్కడ చూడండి నేను ఆయిల్ పోస్తున్నాను, కావలసినంత ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే అండి, బీరకాయలు కర్రీలో మనకి ఉట్టిగానే ఎక్కువైపోతుంది, ఆయిల్ కొంచెం అయితే సరిపోతుంది. అంతకు మించి పోసామనుకోండి ఉట్టిన పైన తేలుతుంది అనమాట. ఆ బీరకాయలు త్వరగా మగ్గుతాయి ఆయిల్ కూర కొంచెం అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను మెంతులు వేసాను. జీలకర్ర ఉండే లేకుండే నేను వేరే ప్యాక్ చేసి ఉందండి, అది తెచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మెంతులు ఒకటే వేసాను అనమాట. ఇక్కడ ఆనియన్స్ కూడా వేసాను. పసుపు కొంచెం ఎక్కువ అయిందండి అనిపిస్తుంది చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా నేను బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసేద్దాము. ఫ్రెష్ బీరకాయ అండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఫ్రై లాగా చేయొద్దు, నాకు ఇష్టం ఉండదు. పులుసులాగా వేసుకుంటే బాగుంటుంది. వాటర్ వేసి మంచిగా ఉడికించుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి బీరకాయ కూర. వేడన్నంలో అయితేనే బాగుంటుంది. కిలో బీరకాయ కట్ చేసి వండినా కూడా అది కొంచెమే అవుతుంది అనమాట. కొంచెం కూర వేసుకున్నా కూడా మరి అన్నం చాలా వరకు సరిపోతుంది. ఇక్కడ బీరకాయ ముక్క చూడండి, నేను ఇది ఎట్లా మర్చిపోయాను, మిస్ అయిపోయింది అనమాట. నేను కలిపేటప్పుడు కూడా చూడలేదండి, కెమెరా పెడతాను కాబట్టి నేను ఫోన్లో చూస్తాను మామూలుగా, అందువలన నేను ఆ ముక్కను నేను చూడలేకపోయాను. ఓకే, అదైతే వాటితో పాటు అట్లనే మగ్గిపోయింది, నేను వీడియోలో చూస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇంకా ఈ ముక్కలకి మంచిగా పసుపు నూనె పట్టేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత మనకు బీరకాయ కర్రీ అయితే ఇట్లా అయిపోయింది. మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదన్నమాట, ఎంత కావాలో అంతే వేసుకున్నాను. ఆయిల్ అయితే హెల్త్కి అస్సలు మంచిది కాదండి, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం మరీ ఆయిల్ సాల్ట్ తోటి. అది ఎంత మంచిగా తగ్గించుకుంటే అంత వెయిట్ లాస్ ఉంటుంది. ఆయిల్ సాల్ట్ అనేది అసలు యూజ్ చేయకూడదు, అది హెల్త్కి అసలు మంచిది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసాను, నిన్న నైట్ పట్టేసాను అనమాట అల్లము. నాకు ఎమర్జెన్సీ అంటే ఏమంటారు, నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు లేదంటే అల్లం ఇప్పుడు కావాలి అనుకున్నప్పుడు చాలా అంటే మ్యాక్సిమం నేను అల్లం లేనిది అసలు కర్రీస్ అసలు చెయ్యను అనమాట. నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు, పని కొంచెం బిజీ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే అల్లం శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ముక్కలు కట్ చేసి అందులో ఎల్లిపాయలు వేసి పడతాను. విషయం ఏంటంటే పొట్టు గీకనండి, పొట్టుతోటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అందులో ఒకటి మనము కొంచెం పట్టేసుకుంటాం కాబట్టి ఏం కాదు, అందుకని చెప్పేసి నేను పొట్టు అయితే తీయను అనమాట. నైట్ కూడా నేను పొట్టు తీయకుండా అల్లం పేస్ట్ పట్టుకున్నాను. ఇంకొక వారం రోజులకు వచ్చేలాగా పట్టేసుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందులో అన్నీ వేసేసుకున్నాను, కారము అంతా వేసేసుకున్నాను, కొంచెం వాటర్ కూడా పోసాను అనమాట. ఇది బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేద్దాము. ఒక 10 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. చూసారు కదా, ఇక్కడ నేనైతే వాటర్ పోసాను, ఇంకా ఒక 2 మినిట్స్ అయితే అట్లా ఉడికించాను. ఎగ్స్ చూడండి, ఇంకా
ఇందులో అయితే పొట్టు తీసిన ఎగ్స్ అయితే వేసేద్దాము అండి. నేను పొట్టు తీసుకున్నాను ఇంతసేపు. ఎగ్స్ వేసి ఉడికిస్తే మంచిగా ఉడుకుతాయండి. ఇందులో ఉన్న చందమామ ఉంటుంది చూడండి, ఆ ఎల్లో అనేది స్మెల్ అస్సలు రాదు కూరలో ఉడికిస్తే. కొంతమంది వైట్ ఎగ్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. స్మెల్ వస్తుందండి, వాస్తవానికి అయితే స్మెల్ వస్తుంది కదా. అది రాకుండా ఉండాలంటే మనం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుంటాం కదా, ఇందులో ఉడికించుకుంటే ఆ పైన ఉన్న వైట్ కూడా గట్టి పడుతుంది, టేస్ట్ ఉంటుందండి. ఉట్టిగానే తింటే అది టేస్ట్ అనేది మనకు అర్థం కాదు కదా. నాకు ఇష్టం చాలా ఇట్లా కూరలో ఉడికించుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 10 నిమిషాలలో మనకి ఇట్లా వస్తుంది కదా. తినేటప్పటికి అది గట్టిగా ఉంటుంది, ముక్క ఎగ్ పైంది బాగుంటుంది, లోపల ఉన్న ఎల్లో కూడా స్మెల్ అస్సలు రాదు కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఇందులో సాల్ట్ కూడా వేసేసాను. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ అట్లా ఉడికించుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానమాట. టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుండే. ఇంకా నేను వంట చేయడము, అంట్లు తోముకోవడం, ఇల్లు శుభ్రం చేయడం, పిల్లల్ని చూసుకోవడం ఇదంతా చేసరికి నాకు 10 అయింది. ఇంకా 7కి అట్లా స్టార్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే నాకు చెప్పాను కదా అండి, మనకు ఆయిల్ కొంచెం వేసినా కూడా పైన ఎంత తేలిందో చూడండి. బాగుంటుంది కూర అయితే. వాస్తవానికి బీరకాయ కూర సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏదైనా సరే మనం మంచిగా వేయాల్సినవి అన్నీ వేసి మంచిగా వండుకుంటే బాగుంటుందండి. ఇక్కడ చూడండి, మా అబ్బాయికి అయితే అన్నం పెట్టాను అనమాట. ఆయనకి ఎగ్ కావాలి అని అంటే వైట్ ఎగ్ ఇవ్వలేక నేను కర్రీలో ఉడికించినాకే అన్నం పెట్టి ఇస్తాలే నాన్న అని చెప్పాను మా అబ్బాయికి. ఇంకా ఎగ్ అయితే వేసానమాట. ఇక లైట్గా కారం వేసి అంటే కూర వేసి కలుపుతున్నాను. మా బాబు చూడముందుకే కలపాలి అనమాట. మా అబ్బాయి చూసిండు అనుకోండి, కారం అస్సలు తినడు అండి, ఉట్టి అన్నమే తింటాడు అనమాట. ఆయన చూడముందుకు ఫాస్ట్ కలిపిద్దామని చెప్పేసి నేను కలుపుతున్నాను. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎగ్ తింటాడు, లేదంటే వదిలేస్తాడండి. అందుకని చెప్పేసి తినాలి అనే ఒక ఉద్దేశంతో నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన వేసాను. ఇదేమో ఆయనకు అర్థం కాకుండా కొంచెం లైట్గా కూర వేసి కలిపి ఇస్తాను అనమాట. ఈ మధ్య నాన్నకి ఇస్తున్నాను. కొంచెం అలవాటు అవుతుంది కదండి పిల్లలకి. ఇంత పెద్ద ప్లేట్లో పెట్టిస్తే ఆయన తింటాడు. ఒక జీలకర్ర గింజ, ఆవాలు అవి ఇవి ఉంటాయి కదండి, అది ఏది ఉన్నా సరే తీసి పక్కన అయితే పెట్టేశాడు మా అబ్బాయి. చూడండి, రెడీగా కూర్చున్నాడు, మంచిగా బ్రష్ చేసుకున్నాడు, మొహం కడుక్కొని వచ్చిండు. ఇంకా నైట్ తినలేదు, అందుకని చెప్పేసి పొద్దున్నే భోజనం అయితే పెట్టించాను మా అబ్బాయికి. చూడండి, ఇంకా కూర అప్పటికి కొంచెం సరిగా కాలేదు అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇందులో చట్నీ వేసి ఇచ్చాను. ఇంకా తినేలోపు ఈ కూర కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఉడకడము ఫస్ట్ చట్నీ అయితే వేసి ఇచ్చాను అనమాట. ఇంక ఇప్పుడైతే బీరకాయ కూర వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఇదండి ఈరోజు కుకింగ్ వీడియో. అయితే నేను ఏది వండితే అదే షూట్ చేశాను అనమాట. వీడియో కొరకు అని నేను స్పెషల్గా వంటలు చేయడము అలా ఏం చేయను. ఇంకా అందుకే నేను మేబీ సక్సెస్ అవ్వట్లేదు కావచ్చు యూట్యూబ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పాలు కాగబెడుతున్నాను అనమాట. 2 ప్యాకెట్స్ అవి ఒక స్వీట్ చేద్దామని చెప్పేసి కాగబెడుతున్నాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.